నీటా అరే మ్యాగీ మసాలా రా అది వేస్తే బాగుంటుందా? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రే. ఈ మ్యాగీ మసాలా అన్నిటికీ సెట్ అవుతుంది. దీన్ని మీద మూత పెట్టి ఒక 2-3 minutes. బట్ మూతలేదు. మూత లేదా? సో అదన్నమాట మన బ్యాచిలర్స్ కుకింగ్ స్టైల్ ఇట్లుంటుంది. గాయస్ మా వీడియో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంటే మేమే వీడియో చూసినాం, అది కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాం, ఆ వీడియో చూడండి. అలా గాయస్ టుడే వి ఆర్ కుకింగ్ చోలే భటూరి. విశాల్ చోలే భటూరే. విశాల్ చోలే భటూరే చాలా ఫేమస్. చోలే భటూరే చేయడంలో చాలా ఫేమస్. సో మన బ్యాచులర్ హౌస్ ఇది. బ్యాచులర్ హౌస్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది. మా వీడియోస్ చూసి మీరు ఎవరు కుక్ చేయకండి. కరివేపాకు ఉండదు, కొత్తిమీర ఉండదు, ఏముండదు. ఉప్పు, కారం, చోలే, ఆనియన్స్. ఉప్పు, కారం, చోలే, టమాటా. ఏదున్నా టమాటాలు వేస్తాం, దాంతో పాటు ఏదైనా కూరగాయలు యాడ్ చేస్తాం, అంతకు మించి ఏముండదు. సో మా వంటకాలు కొంచెం డిఫరెంట్. లెట్ స్టార్ట్. మోస్ట్ ఇంపార్టెంట్, చుట్టుపక్కల క్లీన్లీనెస్ నుంచి ఏం కమెంట్ చేయొద్దు. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్స్ ఏం చోలేని 3 whistles వచ్చేదాకా బాయిల్ చేసి ఉడకబెట్టి ఏమంటారు దాన్ని? ఉడకబెట్టినాం. 3 whistles వచ్చినాయి, స్టవ్ ఆపేసాము. సో ఇది మన కుక్కర్లో 3 విజిల్స్ చోలే అండ్ 1 ఆలు. ఇప్పుడు మిక్సీ పడతాం. ఒక యూట్యూబ్ ఛానల్ చూసి ఇంకో వీడియో యూజ్ చేస్తున్నా. సో ఇది ఒక కొత్త స్టైల్. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఆలు చేసిన. వీటి జనరల్ గా ఇది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నార్త్ లేదు. ఫస్ట్ ఆనియన్స్ చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. ఇందులో ఏడుపు రాకుండా కట్ చేయాలంటే ఏం చేయాలని ఏవి పని చేయవు. సో ఏడుపు వస్తే రంగా కట్ చేస్తాడు, నేను వీడియో వైపు వెళ్తా. దట్ ఈస్ ది ఈజియెస్ట్ వే. అరే టమాటాలు ఉన్నాయి, అయిపోయినాయా? టమాటాలు వేస్తారా? టమాటాలు లేవారా? మిక్సీ కొట్టి షార్ట్ చేస్తాను. టమాటాలు ఉండదు మా మాటలు. టమాటాలు కావాలి. టమాటా వేస్తే కొంచెం గ్రేవీలా వస్తుంది. టమాటాల బదులు నేను దాన్ని మిక్సీకి వేస్తాను. ఏమైందిరా మామ ఏడుస్తున్నావు? కళ్ళ నీళ్ళు వస్తున్నా. సగం ఆనియన్ కట్ చేసేది. సో విశాల్ గాడికి ఆనియన్స్ వస్తే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, వాటితో వేస్తాం మేము. అరే మన పాత వీడియోలో ఆనియన్స్ కట్ చేస్తుంటారా? అరే మీరు ఒక కొత్త నైఫ్ కొనాలి రే. ఏంద్రా ఇట్లా జారుతుంది? సో ఒక ప్యాన్ తీసుకుంటూ ప్యాన్ అవుతారని చూసి మధ్యలో మ్యాంగోస్ ఉన్నాయి. మీరు లాస్ట్ టైం ఎప్పుడు ముట్టుకోరు? ఏం చేసిన తర్వాత ఉడకబెట్టిన ఆలు చెన్న ఇప్పుడు గ్రైండ్ చేసి ఒక పేస్ట్ వస్తుంది. ఆనియన్స్ని ఫ్రై చేసిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసి దాంట్లో చెన్న వేస్తే సూపర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ సాటే చేద్దాం. ఓకే, మీ గ్యాస్ పొయ్యి మంచిగా ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ రా, అసలు కార్ కూడా కాదు అసలు. గ్యాస్ పొయ్యి బాగుంటుంది, ఫాస్ట్ అయ్యింది. నీళ్ళు పోయిరా. చెన్నా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి మంచి గ్రేవీ కావాలంటే ఇట్లా చేయాలి. కొంతమంది టమాటాస్ వేస్తారు, కొంతమంది పేస్ట్ వేస్తారు. నేను ఒక నార్త్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా, వాళ్ళు పేస్ట్ చేసారు. ఆయిల్ పైన ఉంటుంది, ఇలా ఆ పైన పక్కది అది చూపి మన ఆడియన్స్ కి మనం ఎట్లాంటి ఆయిల్ వాడతాం. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ హెల్త్ కోసం. మీరు కూడా హెల్త్ కాన్షియస్గా ఉండండి. ఓకే, చాలా ఎక్కువ అయ్యింది. చాలా క్యాలరీస్ ఉంటాయి ఆయిల్లో. సో దీంట్లో ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఆయిల్ తక్కువ వాడాలంటే ఆయిల్ వేసాక జస్ట్ బౌంటీ తీసుకొని ఇలా మొత్తం స్క్రేప్ చేసేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం దీనికి అంటుతుంది. ఏమని పడేయచ్చు. ఆయిల్ తక్కువ వేయచ్చు కదా. అంటే జాయిపోయి ఎక్కువ పడ్డేరా, ఆయిల్ ఎక్కువ పడ్డదిరా. దట్స్ ఫైన్. దీనికి జీలకర్ర. రే నీళ్ళురా, జీలకర్ర అని ఏడుంటే నాకేం తెలుసురా. ఓకే, పోపుడే పోతుందా మీ దగ్గర? నా దగ్గర ఉందిరా ఇది. సో విశాల్ గారు కుకింగ్ చేయడానికి అప్పుడప్పుడు మా ఇంటికి వస్తాడు. ఫస్ట్ వేడి ఆయిల్లో
జీలకర్ర కొంచెం ఎక్కువ. బేలీఫ్ ఉందా ఆకు? ఆకులు కింద ఉంటాయి. ఆకులు ఇవి ఒక 2. దీంతో పెద్ద టేస్ట్ ఏం రాదు కానీ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్కి ఫ్లేవర్కి డిఫరెన్స్ అది స్టార్ట్ ఆ వచ్చిన కమర్షియల్ బ్రేక్లో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం స్టార్ వేసి కొంచెం ఫ్రై చేసాము. ది స్మెల్ ఇస్ ఎలా ఉందిరా? ఆరోమా అదిరిపోయింది. సో పొగలు వస్తున్నాయి అంటే మాడుతుందని అర్థం. అది మ్యాంగో పడ్డది. ఓకే కలిపే స్పూన్ ఏదా? అంగో అక్కడ ఉన్నాయి చూడు. హియర్ ఓకే టేక్ ఎ స్పూన్. మిక్స్ 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 మిక్స్. కొంచెం కలర్ మారినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్. వీఆర్ మేకింగ్ ఎ డెలిషియస్ ఫుడ్. యా వెంటేరా. సో మేము ఎప్పుడో పాతకాలం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. ఇట్లుంటాయి వెంట్స్, ఇక్కడ స్విచ్చెస్ ఇట్లా వేయాలి. ఫ్యాన్ సౌండ్ వస్తుంది, కాబట్టి పని చేయదు. పని చేయదా? పని చేయకూడదురా. అంతే అది, అంటే నిజంగా పని చేస్తలేదురా. అంతే. ఓపెన్ చేయలేదు. సో దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్, ఏమంటారు మా ప్యాటియోనా బాల్కనీయా? రెండోటే ఒక ఫ్లోర్ పైన ఉంటే పార్టీ ఉంటారు. ఓ సో దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ బాల్కనీ. మంచి వెంటిలేషన్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండ్రా, అప్పుడప్పుడు ఆనియన్స్ చేస్తుంటే దీనికి ఎత్తకపోతుంది కదా, ఉప్పు వేయాలా? కొంచెం పసుపు. ఓకే, పసుపు ఇది యాంటీ బ్యాక్టీరియల్, కొంచెం ఎక్కువనే వేసుకోండి. చిక్కా చెప్పమా, చిక్కా చిట్కా. ఓకే, వి నీడ్ అల్లం వెల్లిపాయ పేస్ట్. కొన్నా లేకుంటే పట్టించిందా? కొన్నది. సో ప్రియా అల్లం వెల్లుల్లి మీకు కుదిరితే ఎట్లా వేసుకోండి, మాకు కుదరక కొనుక్కున్నాం. ఏం చేయాలి మా కొంచెం ఇంత? సో ఇంత వేస్తున్నాం. ఇంకా కొంచెం కొంచెం తక్కువ. ఇంకో స్పూన్ ఇంత. బేసిక్ 1 స్పూన్. బ్యాచులర్ ఉండలు తగినంత. తగినంత. వేసిద్దాం ఇప్పుడు. యా అరే అది సాయిల్ తక్కువ ఏం కాదు. ఓకే, సో పేస్ట్ వేసేయండి. అట్లా పడకపోతే వాటర్ కలపండి. ఈ వీడియోస్ బాగా చేసుకుంటారు అయితే, చాలా టాలెంట్ కావాలి. 2-3 కావాలి ఇక్కడ వీడియో చేయడానికి. నీళ్ళు పోస్తావా? అందులో నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ పట్టు. సో ఇట్లా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఎట్లుంటుంది అంటే పానీపూరి బండి దగ్గర చాట్ లెక్క అవుతుంది. ఎమ్మియా? కొంచెం మిల్క్ వేస్తావా? మిల్క్ వేసి పెరుగు పెరుగు పెరుగా ఎప్పుడు కూడా ఎప్పుడు వేస్తారు పెరుగు? వాడు వేసిండు, ఎప్పుడు వేసిండు? ఇప్పుడు వేసిండు ఇందులో. పెరిగారా? క్రీమా పెరుగా? పెరుగు ఉంటే పెరుగు, క్రీమ్ ఉంటే క్రీమ్, వాట్ నాట్. టమాటాలు తప్ప అన్నీ ఏమంటావు? యా, ఉప్పు వేసినావా? ఏనా? ఉప్పు కారం అవన్నీ ఇంకా ఈ పేస్ట్లో వేయాలి. ఫస్ట్ ఉప్పేలా పెరిగారా? ఏదైనా ఇంకా అనుకుంటున్నా. ప్రొసీజర్ ఉంటుందిరా, ఏదేయాలరా? ఫస్ట్ కారం, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో పెరిగేసారు. లాస్ట్ పెరిగేసిండు. సరే, ఫస్ట్ ఉప్పు. గాయస్, మా వీడియో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంటే మేమే వీడియో చూసినాం, అది కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, ఆ వీడియో చూడండి.
తగినంత ఉప్పు, తగినంత. మీకు నచ్చినంత కాదు. వాడు స్పూన్ వేసిండు. ఒకటి వేస్తారా, ఒకటి సరిపోతుంది రే. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ కారం. అరే మనం మిర్చి కారం తక్కువ, మస్తు కారం ఉంటుంది ఇది. ఇదా హాఫ్ స్పూన్. యా, ఎంత వేసినావు అంత. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేద్దాం. ఓకే. ధనియాల పొడి, గరం మసాలా. మరి ఇవి ఎప్పుడు వేస్తారా ఇవి? నెక్స్ట్ స్టెప్, పేస్ట్లో అంతా మగ్గిన తర్వాత కలిపితే అప్పుడు అన్నిటికీ అంటుకుంటుంది. వేరే ధనియా పొడి. యా, అది గరం మసాలా. అది కూడా హాఫ్ స్పూన్ ధనియా. గరం మసాలా కొంచెం గాడి ఉంటుంది, సో 1/4 ఇస్ ఫైన్. అరే పావ్ భాజీ మసాలా, చిన్న మసాలా ఏమైనా ఉందా? అవి లేవు, అవి ఉంటే బాగుండేది. కొన్ని చాట్ మసాలా. బ్యాచిలర్స్ కుకింగ్. పక్క షాప్కి వెళ్తే దొరుకుతారా ఎంత బ్యాచిలర్? సో వీడు చెప్పింది కదా, అవన్నీ నిజంగా టేస్ట్ బాగుంటుంది. మన దగ్గర అవి లేవు, సో ఇక్కడతోటి అడ్జస్ట్ చేస్తున్నాం. ఏమో ఉన్నాయి. సాంబార్ పౌడర్, చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ. డే ఎంతో చికెనే ఉంది ఇంద్రా. ఇదేంది? కర్రీ మీట్ మసాలా. మీటా? అరే మ్యాగీ మసాలా రా. అది వేస్తే బాగుంటుందా? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రే. ఈ మ్యాగీ మసాలా అన్నిటికీ సెట్ అవుతుంది. అన్నంలోకి బాగుంటుందా? అన్నిట్లో బాగుంటుంది. ఎవడు చెప్పకండి, ఇది సీక్రెట్. సో మన బ్యాచిలర్స్ కుకింగ్ అన్నా కదా, ఇట్లాంటివి చేస్తుంటాం అన్నమాట. కొంచెం జస్ట్ ఇగో మ్యాగీ మసాలా వేస్తుంది చూడండి. ఒక 1/4 ప్యాకెట్. అదే పెద్ద 1/4 ప్యాకెట్ సరిపోతుందిరా. 1/4 మొత్తం వేసానా? ఎక్కువ అవుతుందా? సరే హాఫ్ వేద్దాం. హాఫ్ ప్యాకెట్ వేద్దాం, అది లాస్ట్ చేద్దాం. ఫోకస్ అవ్వట్లేము. యా, ఇప్పుడు అయింది. సరే ఒక హాఫ్ ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసాము. ఇప్పుడు పెరిగి వేస్తే మిక్స్ మిక్స్ మిక్స్. పెరిగేసేద్దామా? మీ ఇష్టం. స్పైసీ ఉంది. కారమైందా? పెరిగేస్తాంగా. కొన్ని వాటర్ పోస్తున్నా. యా యా, కొన్ని వాటర్ పోసి నీళ్ళు వచ్చిన లేస్తున్నాం. ఓకే, ఇది బేస్ కదరా, మొత్తం చెన్నాకంత రావాలి కదా. సో మిల్క్ వేసేద్దామా? వాటర్ బదులు క్రీమీ అవుతుంది. ఓకే, ఏ మిల్క్ తెలుసా? ప్రోటీన్ మిల్క్ తాగేది కాదు, అది కాదు, వేరే చేయాలి. అది ఆల్రెడీ మిల్క్ గలీజ్ ఉంటది. మిల్క్ అయిపోయింది, ఇది వేయద్దు. ప్రోటీన్ ఇది వేర్రా, ప్రోటీన్ మిల్క్. అందరూ కొడతాడ, అందరూ కూడా తింటాడు కదరా. తింటలే కానీ అది కోరిలేషన్ కాదు. సరే వీలే వద్దులేదు. పెరుగు పెరుగు ఇది పెట్టినా. సరే పెరిగేద్దాం ఫస్ట్. సో అదన్నమాట మన బ్యాచిలర్స్ కుకింగ్ స్టైల్. ఇట్లుంటుంది. ఫ్రిడ్జ్లో ఏం దొరుకుతుంది వేయాలి. కారం అయితే పెరిగేయాలి. చాలా యా, చూపు సందేశం ఎంత పెరిగేసిండు, అదెంతనో నాకు కూడా తెలియదు. మరి వాటర్ పోస్తావా? కలుపు. పోస్తాం. ఇది ఇమర్స్ అయ్యేదాకా వాటర్ పోయి. ఏమయ్యేదాకా? ఇమర్స్ చెన్న మొత్తం ఇమర్స్ అయ్యేదాకా ఇంకొంచెం. సో అది విశాల్ గారి ఇంగ్లీష్. రే దీన్ని మీద మూత పెట్టి ఒక 2-3 minutes. యా, బట్ మూతలేదు. మూత లేదా? సో మీ దగ్గర మూతుంటే మూత పెట్టుకోండి. ఈ ప్లేట్ పెట్టరు పైన ఉంటుందా? అదన్నమాట. ప్లేట్ పెట్టిండు విశాల్ గారు, తెలివైనాడు. తెలివితలతో ఉండి అంతేరా.
సో ఇట్లా ప్లేట్ పెట్టి కవర్ చేసినాం. మీ దగ్గర మూతలు ఉంటే మూతలు పెట్టుకోండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. అంటే నాకు 3 minutes వర్క్ అవుతుందిరా. కుకింగ్ అయిపోయిన తర్వాత నువ్వు పోవాలి. అంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్ లాగా అనిపించట్లేదు. నేను మ్యూట్లో ఉండొచ్చు అనుకుంటా. ఇన్ దట్ కేస్ పోయి పని చేసి వెళ్ళిపో, కుకింగ్ అయిపోయిందని చెప్పి. ఆడియన్స్కి ఇప్పుడు ట్రూ ఉండాలి. నీకు కాలుతుందిరా, పెట్టేసి. సో వాటర్ని మంచిగా పైకి వచ్చాయి. వెన్ వి నో మన చెన్న మంచి ఉడికిందని. చెన్న టేస్ట్ చేద్దాం ఫస్ట్. యా ఇట్స్ ఉడికిడ్. ఉడుకుడు. యా ఉడికిడ్. రైట్. షల్ వి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, టేస్టింగ్. టేస్ట్ ఇట్. డోంట్ టచ్ చేసుకోవాలా? ఓకే ఓకే ఉందండి. ఓకే ఓకే ఉంది. ఇందుకే టమాటాలు వేయాలి, ఆలుగడ్డ వేయకూడదు. పెరిగేస్తారు అది ఎవరైనా ఫుడ్లా. అది మొత్తం ప్యూర్ చేసినాక టూ స్పైసీ అయింది. స్పైసీ అంతేనా? అండ్ మ్యాగీ తిన్నట్టుంది. అన్నంలో మ్యాగీ మసాలా కలుపుకొని తింటే ఎట్లుంటుంది? ఎట్లుంది? సెట్ అయిందిరా, బాగుందా? కొంచెం కసూరి మేతితో వీ కెన్ ఎండ్ ఇట్. లేదా కసూరి మేతి ఉండాలి. మన దగ్గర పావుబాజీ మసాలా ఏం లేవు కాబట్టి సో కొంచెం గరం మసాలా. చల్లగైనాక కొంచెం బంద్ చేసిన. చల్లగైనాక నిమ్మకాయ ఇట్లా పిండి తింటే ఉంటుంది. డన్నా? డన్. కొంచెం చల్లగా కానీ చల్లగైనాక నిమ్మకాయ పిండి. వివాహ భోజనం ఓకే. ఫైనల్ టేస్ట్ పరంగా నువ్వు వెళ్ళా కొంచెం గరం మసాలా వేసిన. కొంచెం సప్పగా అనిపించింది. నీకెందుకు కారం అనిపించింది? ఇట్స్ గుడ్ నౌ. సో విశాల్ గారు ఫైనల్ టచెస్. అలా నిమ్మకాయని రోల్ చేసి కట్ చేసి పిండితే 4 బొట్లు నిమ్మకాయ ముక్కలు కర్రీలో వేసుకొని తింటే ఉంటుంది. అరే ఆజామో లగెత్తరా లగెత్తు. ఫస్ట్ ఇవి తీసేయాలి నేను. సీడ్స్ పడితే బాగోదు. సో సమ్ లెమన్ అలా 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 పిండితే వీఆర్ గుడ్ టు గో నౌ.